A can do a work in 15 days, B can do that in 20 days. If they together work on it for 4 days, then the fraction of the work is left అన్నాడు. ఓకే, సో ఏ ఎన్ని డేస్ చేస్తున్నాడు? ఏ కెన్ డూ ఇట్ ఇన్ 15 days, బి కెన్ డూ ఇట్ ఇన్ 20 days. సో వాట్ ఈస్ ద ఎల్సిఎం? ద ఎల్సిఎం హియర్ ఈస్ 60 units కదా. ఇది టోటల్ వర్క్ అవుతుంది. అప్పుడు ఇది ఎంత? 4 units per day. ఇది ఎంత అవుతుందమ్మా? 3 units per day. ఇక లాజిక్ ఏంటంటే అబ్జర్వ్ చేయండి. ఇఫ్ దే వర్క్ టుగెదర్ ఫర్ 4 days వర్క్ చేస్తానట, దెన్ ద ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ దట్ ఈస్ లెఫ్ట్ అన్నాడు. చూడండి, వీళ్ళు పర్ డే కి ఎన్ని యూనిట్స్ చేస్తారు? 7 units per day చేస్తున్నారు కదా. పర్ డే కి 7 units అంటే 4 days కి ఎన్ని యూనిట్స్ చేస్తారు? ఇంటూ 4 అంటే 28 units చేస్తారు. 28 units చేస్తారు. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ వర్క్? 60 minus 28, సో దట్ ఈస్ 32 units. ఇక్కడ మనం ఏం కనుక్కోమంటున్నాడు? ఫ్రాక్షన్ ఆఫ్ ద వర్క్ ఈస్ లెఫ్ట్ అంటున్నాడు. ఇప్పుడు వర్కింగ్ ఎంత ఉంది? 32 units ఉంది. మొత్తం ఎన్ని యూనిట్స్? 60 units కదా. అంటే 8 4s 32, 15 4s 60. అంటే ఇంకెంత వర్క్ రిమైనింగ్ ఉంది? 8/15. 8/15 fraction work is left.